ఆ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు మాజీ మంత్రికి కత్తి మీద సామేనా? పార్టీ పదవి ఆయన సమర్థతకు పరీక్ష కాబోతుందా? ఒక్క సీటు కూడా గెలవలేని చోట వైసీపీని బలోపేతం చేసేంత సీన్ ఆ మాజీ మంత్రికి ఉందా? జిల్లాలో మాజీ మంత్రికి ఎదురు కాబోతున్న సవాళ్లేంటి? పార్టీ నుంచి వలసలకు బ్రేక్ వేసి కుమ్ములాడుకుంటున్న నేతలను ఎలా కంట్రోల్లో పెడతారు? జిల్లాలోని 2 ప్రధాన సామాజిక వర్గాలను ఆయన ఫ్యాన్ గారి నీడకు చేర్చగలరా? ఇంతకీ అదే జిల్లా? ఎవరా మాజీ మంత్రి? ఒక్క సీటు కూడా గెలవని చోట ఫ్యాన్ స్పీడ్ పెంచే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు ఓ లీడర్. ఆయన ఎత్తుకోలేదు, అధిష్టానమే ఆయన భుజ స్కంధాలపై పెట్టింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా గెలుచుకోలేదు. దీంతో ఎన్నికల తర్వాత ఆ 2 జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించారు. బొత్స అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ఆయనపై పని భారాన్ని తగ్గించేందుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కి అప్పగించారు. గుడివాడ అమర్నాథ్ 2019 ఎన్నికల్లో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. కేబినెట్ విస్తరణలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ ఎఫెక్ట్తో కోడిగుడ్డు మంత్రిగా ఆయన ట్రెండ్ అయ్యారు కూడా. ఇక 2024 ఎన్నికల్లో గాజువాక నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు గుడివాడ అమర్నాథ్. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. గుడివాడ అమర్నాథ్ మొన్నటిదాకా అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఇటీవలే ఆ జిల్లా బాధ్యతల నుంచి తప్పించిన వైఎస్ జగన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా కొత్త బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు చేపట్టిన గుడివాడ అమర్నాథ్కి అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. దీంతో జిల్లాను అమర్నాథ్ ఏ విధంగా సమన్వయం చేస్తారు, పార్టీని ఎలా బలోపేతం చేస్తారనేది అందరికీ ఆసక్తిగా మారింది. 2024 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. 2 పార్లమెంటు స్థానాల్లో కూడా వైసీపీకి ఎదురుగాలి వీచింది. ఎన్నికల తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలు క్యాడర్ని మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. కొందరు ముఖ్య నేతలు పార్టీ వేయడంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లే ఉంది వైసీపీ పరిస్థితి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గతంలోనే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే పేరున్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీని వేయడం వైసీపీకి పెద్ద మైనస్గా జిల్లా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సైతం వైసీపీకి గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఓడించిన గ్రంథి వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ నరసాపురం జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు, శాసన మండలి చైర్మన్ మోషన్ రాజుతో గ్రంథికి విభేదాలున్నాయి. ఎన్నికల ముందు నుంచే పార్టీలో అంతర్గత కుమ్ములాటలున్నా అధిష్టానం పెద్దలు దృష్టి పెట్టలేదు. దీంతో ఎన్నికల తర్వాత వైసీపీని వేడుతున్నట్లు గ్రంథి ప్రకటించారు. కీలకమైన ఏలూరు, భీమవరం నియోజకవర్గాలకు సరైన నాయకుడు లేక స్థానికంగా వైసీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తిగా ఉందనే ప్రచారం జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలున్నా అంత యాక్టివ్గా లేరు. ఉండి వైసీపీ సమన్వయకర్తగా ఉన్న నరసింహరాజు లాంటి వాళ్లు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అలాంటి చోట సమన్వయకర్తల విషయంలో గుడివాడ అమర్నాథ్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వెళ్లిపోయిన సంగతి పక్కన పెడితే ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల మధ్య కూడా సఖ్యత లేదని వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా తాడేపల్లిగూడెంలో ప్రస్తుత మాజీ సమన్వయకర్తల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. తాడేపల్లిగూడ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి ఇటీవల మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణను తప్పించారు. ఆయన స్థానంలో వడ్డీ రఘురాంకి బాధ్యతలు అప్పగించారు. వడ్డీ రఘురాంకి కొట్టు వర్గం సహకరించడం లేదనే ప్రచారం ఉంది. తనను బాధ్యతల నుంచి తప్పించడంతో మాజీ మంత్రి వైసీపీలో కొనసాగుతారా, లేదంటే మరో దారి చూసుకుంటారా అనే దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. గతంలో తనతో కలిసి పనిచేసిన కేబినెట్ సహచర మంత్రి కొట్టు సత్యనారాయణను రీజనల్ కోఆర్డినేటర్ హోదాలో గుడివాడ అమర్నాథ్ ఏ విధంగా కూల్చేస్తారో చూడాలి. మరోవైపు ప్రస్తుత నరసాపురం జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరావు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త విషయంలో ప్రస్తుత ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
దీంతో ఇద్దరి మధ్య సమన్వయం కుదర్చడం గుడివాడ అమర్నాథ్ ముందు మరో సవాల్గా మారిందట. ఉమ్మడి గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం బలంగా ఉంది. గత ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచారు జనసేనాని. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా రాష్ట్ర పాలనలో కీలకంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రభావంతో ఈ జిల్లాలో కాపులు జనసేనకు గట్టి మద్దతుదారులుగా నిలుస్తున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు తర్వాత పార్టీకి బద్ద విరోధిగా మారారు. గత ఎన్నికల్లో ఆయన ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైసీపీలో ఉండగా రఘురామ అరెస్టు, ఆయనపై దాడి చేయడం వంటి సంఘటనలతో క్షత్రియ సామాజిక వర్గం వైసీపీకి దూరమైందని ప్రచారం ఉంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన కాపులు, క్షత్రియ సామాజిక వర్గాలు రెండూ వైసీపీకి దూరంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఈ రెండు సామాజిక వర్గాలను గుడివాడ అమర్నాథ్ వైసీపీకి చేరువ చేయడంలో ఎలాంటి వ్యూహంతో పనిచేస్తారో చూడాలి. మొత్తానికి గుడివాడకైతే ఇంటర్నల్గా ఇది పెద్ద టాస్కేనన్న టాక్ నడుస్తుంది పార్టీలో.